హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలనో మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అది వేడెక్కిన తర్వాత 3-4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరిగాక కొద్దిగా ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. చూడండి, ఎండుమిర్చి ఆయిల్లో వేగిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకోవాలండి. చూడండి, ప్లీజ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కాకరకాయ ఫ్రై తయారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి, ఎండుమిర్చి అయితే ముందుగా వేసుకున్నాను. తర్వాత కొద్దిగా మెంతులు అయితే వేసానండి. ఆయిల్లో మరిగేంత వరకు కొద్దిసేపు ఉంచి జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను. పోపు గింజలు అయితే ఆయిల్లో కొద్దిగా మరిగిన తర్వాత చూడండి, పల్లీలు అయితే కొద్దిగా వేసుకున్నాను. తర్వాత శనగపప్పు అయితే వేసుకున్నానండి. చూడండి, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర ఆవాలు, పల్లీలు, శనగపప్పు అయితే వేసుకొని నూనెలో బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, పోపు గింజలు అయితే వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా వేగంత మట్టుకు అలా కలుపుతూనే ఉండాలండి. స్టవ్ మీడియం సైజులో పెట్టుకొని ఉల్లిపాయలు అయితే పోపు గింజలు వేగంత మట్టుకు కలుపుతూనే ఉన్నాను. చూడండి, కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు అలా ఉంచేయాలండి. చూడండి, నూనెలో అయితే బాగా మాగిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా ఉడుకుతాయి. చూడండి, ఉల్లిపాయలు అయితే కొద్దిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు అలా మాగనివ్వాలి. తర్వాత అయితే కట్ చేసి పెట్టిన కాకరకాయలు వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చేదు కూడా కొంచెం కూడా ఉండదు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్నాను. పోపు గింజలు, కాకరకాయలు బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకున్నాను. చూడండి, తర్వాత అయితే మూత పెట్టేసుకొని పైన అయితే గ్లాసులో వాటర్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే కూర అనేది కింద మాడిపోకుండా పైనుంచి సూప్ లాగా వస్తుందండి.
ఆవిరి అనేది సూప్ లాగా వస్తుంది, కూర మాడిపోకుండా ఉంటుంది. చూడండి, కాకరకాయ అయితే బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే స్లో మోడ్లో పెట్టుకున్నాను. నూనెలో బాగా ఉడికేంత మటుకు కాకరకాయలు అలా ఉంచాలండి. చూడండి, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను, కాకరకాయలకు సాల్ట్ పట్టుకునేలా సాల్ట్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాను. సాల్ట్ అనేది కాకరకాయకు పట్టుకొని చేదు అనేది కనిపించకుండా ఉంటుంది. చూడండి, మనం తింటే కానీ చేదు గింత కూడా తెలియకుండా ఉంటుంది. సాల్ట్ బాగా పట్టుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకరకాయలు నూనెలో బాగా మాగాయండి. ఒకసారి చూడండి, బాగా ఉడికేసాయి. బాగా ఉడికేంత మట్టుకు నేనైతే కొద్దిసేపు 5 మినిట్స్ అలాగే స్టవ్ స్లో మోడ్లో పెట్టుకొని ఉంచేసాను. చూడండి, గోల్డ్ కలర్లోకి మాగాయి కాకరకాయలు అయితే. తర్వాత అయితే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. చూడండి, కాకరకాయలు మాగిన తర్వాత లాస్ట్లో అయితే అల్లం పేస్టు, పసుపు, కారం అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేసుకొని కాయలకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, బాగా కలిపేసాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదములు. చూడండి, అల్లం పేస్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను కదా. తర్వాత అయితే కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకొని కూడా కాయలకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అయితే పోయకూడదు, ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే కాకరకాయ అనేది చేదు లేకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చేదు అనేది మీ నాలుకకి అస్సలు తగలదు. చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అల్లం పేస్టు, పసుపు బాగా మిక్స్ చేసుకొని కాయలకు పట్టేటట్టుగా బాగా కలుపుకున్నాను. తర్వాత అయితే మూత పెట్టేసి పైన అయితే గ్లాస్లో వాటర్ పెట్టాను. ఎందుకంటే కర్రీ అనేది కింద మాడిపోకుండా ఆవిరి అనేది పడుతుంది కదా. కాకరకాయలు అయితే బాగా మాగాయండి. లాస్ట్లో అయితే కారం వేసుకోవాలి. చూడండి, కాకరకాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయి ఆయిల్లో. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా అనుకోకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి. లాస్ట్లో అయితే కొద్దిగా కారం పొడి అయితే వేసుకున్నాను. చూడండి, మీరు కాకరకాయ ఎంత మట్టుకుంటుందో మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ తింటే కొద్దిగా 1 స్పూన్ వేసుకోండి, సరిపోద్ది. కాయలకు తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. కారం అయితే చాలా ఉంటుంది, అందుకే 1 స్పూన్ వేసాను. చూడండి, కారం పొడి బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకున్నాను. కాకరకాయ కూడా మొత్తం నూనెలో ఫ్రై అయిపోయింది, బాగా ఉడికేసిందండి. కాకరకాయ 2-3 మినిట్స్ అయితే ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి. కర్రీ ఫ్రై అయితే అయిపోయింది, కాకరకాయ ఫ్రై. లాస్ట్లో అయితే కాకరకాయ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మసాలా అయితే వేసుకున్నాను. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చేదుగా ఉండకుండా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.